హాయ్ అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం, సూపర్ ఉన్నాం. ఇప్పుడైతే మేము ఈరోజు పెళ్ళికైతే వెళ్తున్నాం, నల్గొండకు. ఆ వ్లాగ్ చేస్తున్నాం, చూడండి. మీకు మొత్తం పెళ్ళి మొత్తం చూపిస్తాను, చూసుకోండి. లాస్ట్ టైం అప్పుడు పెళ్లి కూతుర్ని చూపిస్తా అని ట్విస్ట్లో పెట్టా కదా, ఈరోజు పెళ్లి కూతుర్ని చూపిస్తా. పదండి చూపెట్టాల్సిందే, నువ్వు పెళ్లి కూతుర్ని. బాయ్, టాటా. రెడీ అయ్యి అప్పుడు చూపిస్తాం. రెడీ అయి చూపిస్తుంది. అయిపోయినాం, ఇప్పుడు బయలుదేరబోతున్నాం. మీరు కూడా రండి మాతో పాటు. ఒకసారి వాళ్ళకు మనం ఒక డిగ్రీ వీడియోలో వాళ్ళకి చూపిద్దాం, ఓకేనా? ఓకే. ఆఫీస్ బాగుంది పాపది. డాడీది వైట్, నాది గ్రీన్, మమ్మీది లైట్ గ్రీన్. రావట్లేదు మమ్మీది లైట్ గ్రీన్. ఒక ఫోటో తీద్దాం మా ఇద్దరం. డాడీ ఒక ఫోటో తీద్దాం. అయితే మేము స్టార్ట్ అయినాం. ఇప్పుడు కొంచెం దూరం అయ్యాక టిఫిన్ అయితే తినేసి బయలుదేరుతాం మొత్తం. ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. ఏంటండి తినాలి గాయస్, లేకపోతే ఏంటండి వెరీ గుడ్. అవేమొద్దు, అక్కడ కూర్చొని ఆ నేచర్ ని చూసుకుంటా తింటేనే అసలు బాగుంటుంది. టైం సేవ్ అవుతుంది గాయస్, టైం సేవ్ అవుతుంది. మమ్మీ లేట్ అవుతుంది, డాడీ వీళ్ళిద్దరు మాటలు అంటే గాయస్. మా అన్నయ్య కూడా అంట. ఇప్పుడు మా ఇద్దరికి కావాలి, మా అన్నకి, మమ్మీకి, డాడీకి ఏమో పార్సల్ కావాలంట. టైం సరిపోట్లే అని ఇప్పుడు ఇక్కడ థ్యాంక్స్ మమ్మీ చెల్ల. చూడండి మమ్మీ బ్యాంగిల్స్. ఇప్పుడైతే బ్యాంగిల్స్ వేసుకుంటున్నాం గాయస్. అప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాం. టైం లేదు, సండే, చాలా లేజీ అయిపోయింది. బాయ్స్ కాబట్టి మేము ప్యాంట్ షర్ట్ జట్టు కూడా అయిపోతుంది, కానీ గర్ల్స్ కదా శారీ కట్టుకోవాలి అంత గంట సేపు అని కాలం రెడీ అయిపోతుంది. పెళ్లి టైం ఏమో పెళ్లి టైం అయిపోతుంది, పోవాలి, నల్గొండ పోవాలి. దాదాపు 2 గంటల ప్రయాణం. ఇక టైం లేదని చెప్పి పొద్దుగాల 6 o'clock రెడీ అయ్యమని చెప్తే ఇప్పుడు టైం 10 to 10:30 అవుతుంది. ఇంతసేపు చేస్తారు లేడీస్. ఉంటుంది మనతోని ముచ్చట. లేవాలి తప్ప సండే అని అనుకుంటే ఎట్లా చెప్పు? సండే అనుకుంటే ఎట్లా లేవాలి? అవును, పనుకున్నాం. ఫంక్షన్ లేకపోతే పనుకున్న ఒక లెక్క ఉంటుంది. ఫంక్షన్ ఉంది, అది కూడా 10:26 ఉంది. మనం 10:30కి బయట ఎట్లుంటది? పోవాలి మళ్ళీ ఫంక్షన్ పిలిచి వాళ్ళు మన ఫంక్షన్కి వచ్చి మనం కూడా పోవాలి. నెక్స్ట్ సండే మనం పోదాం. ఏంటో అని మల్లన్న స్వామి జాతర అంట. కొమరవెల్లికి అయితే నేను తొందరగా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కొమరవెల్లి చూడలేదు ఇప్పటి వరకు. సేమ్ గైస్, నేను నా లైఫ్ లో ఒక్కసారి కూడా చూడలేదు. ఎలా ఉంటుందో కూడా నేను కూడా చూడలేక కొమరవెల్లి ఎవ్వరు పోలేదు. మా ఫ్యామిలీ ఒక్కరే పోయినా. మీరు ఎప్పుడు తీసుకోవాలి కాబట్టి ఈసారి ఈ సండే ఖచ్చితంగా పోదాం. ఆ కొమ్మరి మంచిని కొమ్మరి మొత్తం కొమ్మరి వేపించి మొత్తం చూపెడతాం, ఓకేనా? ఫ్లైఓవర్ ఎక్కాం గైస్, ఇప్పుడే వెళ్తున్నాం ఆన్ ద వే. ఎక్కి దిగేస్తున్నాం కూడా. ఇప్పుడు మీకు ఇక్కడ సైడ్ వెళ్తే నాగార్జున సార్, ఇక్కడ సైడ్ వెళ్తే విజయవాడ హైదరాబాద్ రూట్. అది బిఎన్ రెడ్డి అక్కడ సైడ్ ఆ రూట్ మొత్తం బిఎన్ రెడ్డి ఇబ్రహీంపట్నం రూట్. అది ఇక్కడ సైడ్ ఏమో మొత్తం విజయవాడ హైదరాబాద్. చాలా మారిపోయింది మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చేసి మార్చేసాడు. కేసీఆర్ మార్చిండు, రేవంత్ రెడ్డి ఏడో మార్చిండు. ఆయన వచ్చి ఓ అని పెడతాడు. ఇప్పుడైతే దిగినాం గైస్ ఫ్లైఓవర్. ఇప్పుడే పెట్రోల్ పోయించుకున్నాము, ఇప్పుడే బయలుదేరినాము. హయత్ నగర్ దాటుతున్నాం ఇప్పుడు. ఇంకా ఎంతసేపు పడుతుంది డాడీ వెళ్ళడానికి? 2 hours అంట గాయస్. ఇప్పుడు మేము లేట్ చేసినామని మాకు టిఫిన్ కూడా ఇప్పలే గాయస్ డాడీ. టిఫిన్ టైం అయిపోయింది, లంచ్ టైం అవుతుంది. ఇంకా పెళ్ళికి ఎప్పుడు పోతాం? ఎప్పుడు గాయస్ 2 hours గాయస్. మార్నింగ్ నుంచి ఏం తిన్నాం గాయస్ చెప్పండి గాయస్. మీరన్నా చెప్పండి, నాకు అర్థం కావట్లేదు.
11 టిఫిన్ చేస్తారు ఎవరైనా, మార్నింగ్ వేయాలి కదా. అలాంటప్పుడు తొందర లేస్తే తెమ్మంటే టిఫిన్ చేసుకొని రెడీ అయ్యి రావాలి. ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయి డాడీ. సరే ఓకే, ఎక్కడ ఇప్పిస్తావు? ముందు లేపిస్తాను. గైస్ డాడీ అప్పుడే పార్సల్ తీసుకొని తింటుంటే అయిపోతుంది కదా, మీరేమో తినరు చేయరు, పార్సల్ తీసుకుంటే అని తిడుతుండే గైస్. గైస్ ఇప్పుడైతే టిఫిన్ తినేసి అయితే మళ్ళీ బయలుదేరినాం మేము. టిఫిన్ తినే చూపించావా మరి? అంటే అప్పుడు కదా గైస్ ఏమంటారు, తినేదాన్ని శ్రద్ధ పెట్టాలి అంటారు పెద్దవాళ్ళు. అట్లా శ్రద్ధ పెట్టేసినాం, మీకు చూపించలేకపోయినా. ఫ్యామిలీ మొత్తం బోండాలే తిన్నాం గైస్. అసలు చాలా బాగుంది. ఇక్కడే పక్కనే తినేసినాం, వెనకాల వెళ్ళిపోయింది. ఎంత డాడీ ఒక ప్లేట్? పెద్ద పెద్ద షాపులలో పెద్ద పెద్ద హోటల్లో ఏది కొనుక్కోద్దు, రోడ్ మీద అయినా టీచర్ చెప్తుంది గాయస్, టీచర్ చెప్తుంది గాయస్. వాళ్ళు సంపాదించుకోవడానికి బిజినెస్ చేస్తారు, వీళ్ళు ఒక పూట గడవడానికి బిజినెస్ చేస్తారు. టీచర్ చెప్తుంది గాయస్ చాలా బాగా. గాయస్ కొంచెం బ్రేక్ తీసుకొని నేను లస్సీ. మమ్మీ నువ్వేం తాగుతున్నావు? మజా. మిట్టు నువ్వు? బాదం మిల్క్. బాదం మిల్కా? డాడీ వాటర్ బాటిల్ వాటర్. డాడీ పాపం వాటర్ అంట గైస్. నాకు ఈయన ఎంత ఇస్తా అన్నగాని తీసుకోవట్లేదు డాడీ. ఎంతైనా నేను లస్సీ 35 దేనికి? 30 రూపీస్. అది ఇంత వేడిలో చల్లలేదు, అది చాలా బాగుంటది గైస్. గైస్ మేకల మందారు. గైస్ ఈ కొండ నల్లగొండ బ్యాక్ సైడ్ అంట గైస్, బ్యాక్ వ్యూ పెద్దగా ఉంది గైస్. నల్గొండ ఉద్యమాల గడ్డ పక్క తెలంగాణ. ఇదిగోండి గైస్ పెద్ద కొండ బ్యాక్ వ్యూ చాలా బాగుంది గైస్. ముందల బండ్లు షైన్ బండ్లు అయితే 6 మంది పోతారు చూడండి గాయస్. మొత్తం నేనైతే షాక్ అయిపోయినా, ఇదే వెహికల్ చూడండి గాయస్. మొత్తం 6 మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు గైస్. ఇది మా డాడీ వాళ్ళ ఊరు, అంటే మా ఊరు. ఊరి పేరు డాడీ కొత్తపల్లి అంట గైస్. మా నేటివ్ ప్లేస్. చాలా బాగుంటది, పొలాలు అవన్నీ ఉంటాయి ఇందులో, పెద్ద పెద్ద పొలాలు ఉంటాయి గైస్. ఇక్కడ ఎందుకు ఆగినాం గైస్ ఇప్పుడే? ఎవరు ఉన్నారంట గైస్. గైస్ పెళ్ళికి వస్తారా? నల్గొండ పెళ్లి పోతున్నా. ఎక్కడ పోతుర్రు? చూసి మళ్ళీ ఆడికి మళ్ళీ దిక్కోసుండు. ఎప్పుడో ఏంచే పోయారా? ఇంటికన్నా రారైతే ఇప్పుడే వచ్చిన రాలే ఇంకా ఇట్లా పోతుంటే నేను చూసి మళ్ళీ మలిపాం. తయారైతుండే ఆయన. ఏడిపోతారు? నేను నల్గొండలో ఇంకో పెళ్లి ఉంది, బాబట్టి పోతాడు కానీ ఏడా ఆయన చెప్తుంది మరి. రారు సాయంత్రం వస్తాను. నువ్వు ఎప్పుడో వస్తావు పెళ్ళికి? అమలు బాగున్నా పెద్దవా? నేను చూడలే, పోయింది. ఇప్పుడే తెచ్చిండి ఆటో కోసం అని నిలబడ్డా. ఎన్ని గంటలకు రారు మరి గైస్ మా పెద్దమ్మ గైస్. మేముందా మళ్ళీ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం గైస్. మాదే అంటే దాని దగ్గర కూడా పోతలేము, ఫంక్షన్ అయిపోయినాక పోతాం గైస్. కా డాడీ ఏమంటావు మమ్మీ? అంటే మేము ఇప్పుడే చూపిస్తున్నాం, డాడీ మాకు ఇప్పుడే చూపించిండు. గైస్ ఎల్లమ్మ గుడి దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. అమ్మా అమ్మా శివుడు గైస్. చాలా మంది ఉన్నారు గాయస్.
ఎటు ఎల్లమ్మ గుడికి వచ్చినాం దర్శపురం పెళ్ళి ఇనేగా ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, పక్కనే కంప్లీట్గా దర్శనం అయిపోయింది. ఫంక్షన్ వచ్చి పక్కనే అమ్మా. ఫంక్షన్ హాల్ పక్కనే అంట గైస్. అమ్మాయి ఒక పని అయిపోతుంది గైస్, ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతే కడుపులో ఇంత పడేయచ్చు, మళ్ళీ హాయిగా ఉంటుంది కదా గైస్. గైస్ మా డాడీ తిండికి వస్తున్నా ఫంక్షన్ కంటే మటన్ బాగుందని వచ్చేసినాం. గాయస్ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. గాయస్ రెడీ అయిపోయిండు నానిగాడు, తోపుండు గాయస్. పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లె ఏం లేదు అన్న. వీడికి మా అన్న కావాలంట. అమ్మమ్మ పింక్ వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు ఆమె మా పిన్ని. పిన్ని హాయ్ గోరాధికక్క. అంతా మాట్లాడుకుంటారు గాయస్. ఇదంతా ముచ్చట్ల బ్యాచ్, మొత్తం ముచ్చట్ల బ్యాచ్ గాయస్. టవల్ సాఫ్ అన్నది, టవల్ పైన కింద సాఫ్ అనుకో. ఫోటోలు తీసుకుంటారు గాయస్, ఫోటోలు తీసుకుంటారు గాయస్, ఫోటోస్ గైస్. అదంతా ముచ్చట్ల బ్యాచ్ గాయస్, అదంతా ముచ్చట్ల బ్యాచ్, అదంతా ముచ్చట్ల బ్యాచ్. ఇంకా ముచ్చట్లు పెడుతురు గాయస్, చెప్తే కూడా ఇంటలేరు, నవ్వుతురు మళ్ళీ చేస్తుంటే. చూసి నవ్వుతురు ఏం వీడియో తీస్తున్నామని. మా పొట్టి గాయస్ పొద్దుగా నుంచి ఉంటుంది గాయస్ ఐస్ క్రీమ్స్ అంట, విరక్తి వస్తలేదు. నువ్వు కూడా అదేమాటారు అంటే నన్ను చెప్తుంది. అదే అదే పని చెప్పు, బెట్ట చెప్పు. సత్తుగానికి ఇస్తారు కానీ పిల్లని పిల్లలు ఇస్తారు. తినడానికి వెళ్ళిపోతున్నాం. బగారా ఏం కర్రీ గాయస్? మటన్ అంట గాయస్, మటన్. ఎందుకు ఇది కూర